చదువుదాం. సామెత 3:26 యెహోవా నీకు ఆధారమగును, నీ కాలు చిక్కబడకున్నట్లు ఆయన నిన్ను కాపాడు. ఆయన మనకు ఆధారంగా చేసుకున్నప్పుడు, ఆ పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి మనతో ఉంటున్నప్పుడు ఆయన మనలో ఉండి నడిపిస్తాడు కనుక మన కాలు చిక్కబడకుండా ఆయన కాపాడుతాడు. కాలు చిక్కబడ్డం అంటే ఏంటి? మీరు కోడి పిల్లని ఎప్పుడైనా గమనించారా? అది బరువైందేనా? తల వెంట్రుక బరువైందా? మనిషి తల వెంట్రుక, స్త్రీలకున్న తల వెంట్రుక పొడవుగా ఉంటుంది కదా, తల వెంట్రుక బరువైందా? కోడి పిల్ల బరువైందా? కోడి పిల్ల కాళ్ళు తల వెంట్రుక చిక్కుకొని ఇబ్బంది పడడం ఎప్పుడైనా గమనించారా మీరు? కోడి కాళ్లకు తల వెంట్రుక చుట్టుకుంది అనుకోండి, అది విలవెల్లాడిపోతుంది, కింద పడిపోతుంది, నడవలేకపోతుంది, నిలబడలేకపోతుంది, ఎంతో ఇబ్బంది పడుతుంది. ఏది బరువైంది, ఏది బలమైంది? కోడా, కాళ్ళకు చుట్టుకున్నటువంటి ఆ తల వెంట్రుక? బరువులో చూసినా కోడే బరువైంది, తెలివిలో చూసినా కోడే తెలివైంది, శక్తిలో చూసినా కోడే శక్తివంతమైంది. అయినప్పటికీ అది విలువెల్లాడిపోతుంది, కొట్టుమిట్లాడుతుంది, తన ప్రాణం పోయేంతగా బాధపడుతుంది, నిలబడలేకపోతుంది, కూర్చోలేకపోతుంది, నడవలేకపోతుంది, ఆహారం తినలేని పరిస్థితి. కాళ్ళకేం చుట్టుకుంది? తల వెంట్రుక చుట్టుకుంది. ఒక సన్నని వెంట్రుక దాని కాళ్ళను చిక్కుల్లో పడేసింది. ఆ చిన్న సమస్య నిన్ను చిక్కుల్లో పడేసింది. నువ్వు దేవుని బిడ్డవే, నువ్వు దేవుడిని నమ్ముకున్నవాడివే, నీకు విశ్వాసం ఉంది, ప్రార్థన చేస్తున్నావు, బైబిల్ కూడా నీ చేతిలో ఉంది. అయినప్పటికీ ఒక సమస్య ఎక్కడో నువ్వు నిర్లక్ష్యం చేయబట్టి, స్నేహితుల వల్ల, లోకాశుల వల్ల ఒక చిన్న సమస్య నీ కాళ్ళకు చుట్టుకుంది, చిక్కించేసుకుంది. ఇప్పుడు నువ్వు దానిలో బయటపడడానికి చాలా ఇబ్బంది పడుతున్నావు. అది ఆర్థిక సమస్య కావచ్చు, అప్పులు బాధలై ఉండొచ్చు, నువ్వు ఎక్కడో మాట ఇచ్చి చిక్కబడి ఉండొచ్చు, నీ కష్టార్జితం మరొకరికి వెళ్ళిపోతుందేమో. నువ్వు అనుకుంటున్నా అప్పుడు ఆ రోజు మాట ఇవ్వకుండా ఉంటే ఎంత బాగుండేదని. యవన కుమారులు చిక్కుల్లో పడకుండా తప్పించమని ప్రార్థన చేయండి. దేవుడు జ్ఞానం ఇమ్మని అడగండి, దైవ జ్ఞానం ఇమ్మని అడగండి. అలాగే పెద్దలు కావచ్చు, చిన్నలు కావచ్చు, ఒక రోగం అనే సమస్య నేను చిక్కుల్లో పడేసి ఉండొచ్చు. వ్యక్తిగతంగా నువ్వు చేసిన తప్పిదాలు ఒక తల వెంట్రుక కోడి కాళ్ళకు చుట్టుకున్నట్టుగా నీ చుట్టుకొని నేను ఇబ్బంది పెడుతుండొచ్చు. అది చిన్న సమస్యే, అది వదిలిపోవట్లా. అరే, అనవసరంగా ఆ రోజు నేను మాట ఇచ్చాను, అనవసరంగా నేను అవకాశం ఇచ్చాను, నిన్ను ఇబ్బంది పెడుతున్నా, నిన్ను బాధిస్తున్న చిక్కుల్లో నుండి ప్రభు నిన్ను విడిపించగల సమర్థుడు. ఆయన విడిపించగల సమర్థుడు. ప్రార్థించు. ఎవరైతే దేవుణ్ణి ఆధారంగా చేసుకోరో వారు చిక్కుల్లో పడతారు. వారి కాలు చిక్కుల్లో పడుతుంది, సతమతం అయిపోతారు, కొట్టుమిట్లాడతారు, విలవల్లాడిపోతూ ఉంటారు. ఏమిటి నాకు ఈ సమస్య, ఏమిటి నాకు ఈ బాధ, నాకేందుకు ఈ సమస్య రావాలి, నాకేందుకు ఈ బాధ రావాలి, నేను ఇందులో నుండి ఎప్పుడు బయటపడగలను, నేను ఈ శోధన ఎప్పుడు జయిస్తాను, ఈ శ్రమల నుండి ఎప్పుడు నా ఇల్లు విడుదల పొందుతుందని ఎవరికైనా క్వశ్చన్ మార్క్ ఉంటే ఇప్పుడే ఒక పొరపాటు చేసామని గుర్తుపెట్టుకో. దేవుణ్ణి ఆధారం చేసుకోక మనం చిక్కుల్లో పడ్డాం. ధనాన్ని ఆధారం చేసుకున్నప్పుడు చిక్కుల్లో పడతారు. లోకంలో ఉన్న మనుషులు ఆధారం చేసుకున్నప్పుడు చిక్కుల్లో పడేస్తారు. స్నేహితులు కొన్నిసార్లు మిమ్మల్ని చిక్కుల్లో పడేస్తారు. నమ్మిన వారిని నైవంచన చేసే మోసకరమైన లోకం ఇది. కాబట్టి నువ్వు ఎందరికో సాయం చేసావు, కానీ వాళ్ళు ఇప్పుడు నిన్ను చీకొడుతున్నారు. వాళ్ళు నీకు మేలు చేస్తారనుకున్నావు. వాళ్ళ అవసరతలను యూ హెల్ప్ దెమ్ వెన్ దే వర్ ఇన్ నీడ్. వాళ్ళు చాలా అవసరతలు ఉన్నప్పుడు ఎంతో సహాయపడ్డావు. ఏనాటికైనా నాకు సహాయం వస్తుందిలే, ఏమి ఆశించకుండా సహాయపడ్డావు. వారు నిలబెట్టావు. వారు స్థిరపడిన తర్వాత నిన్ను ఎగతాళి చేస్తూ, నిన్ను తోలనాడుతూ, నీ వైపు చూసి ఎగతాళి చేస్తూ తలాడించే వాళ్ళు ఉంటారు. లేరా అలాంటి వారు? కీడుకు ఎదురుగా మేలు చేసావా? నువ్వు బాధపడద్దు. నువ్వు చేసిన మేలు చూస్తున్న దేవుడు నీ యొద్దకు ఆశీర్వాదం పంపును గాక. Shall we pray to God? Pray. Close your eyes and lift up your hands to God. కళ్ళు మూసుకొని చేతులు పైకెత్తి ప్రార్థన చేద్దాం. దేవా, నేను ఆధారంగా చేసుకుంటున్నాను నాయన. ఇదిగో యెహోవా నీకు ఆధారమగునప్పుడు నీ కాలు చిక్కబడకుండా కాపాడుతానని సెలవిచ్చున్నావు. చిక్కబడకుండానట్లు ఆయన నిన్ను కాపాడునన్నావు తండ్రి. శోధనలో పడిపోకుండా సాయం చేయండి, శ్రమలలో పడకుండా సాయం చేయండి. పరిశుద్ధాత్ముడా, నా కాళ్లకు చుట్టుకున్నటువంటి, నా జీవితానికి చుట్టుకున్న ప్రతి సమస్య నుండి నాకు విడుదల కావాలి, సహాయము కావాలి నా ప్రభు. ప్రార్థిస్తున్న ప్రతి కుమారుడు కుమార్తెను జ్ఞాపం చేసుకునండి. ఎవరు ఏ చిక్కుల్లో పడినా విడిపించగల శక్తివంతుడు నా ప్రభు. నీ ప్రజలను ఎవరు బంధించినా, ఏ సమస్య వారిని చిక్కించుకున్నా, ఎలాంటి సమస్యలో వారు చిక్కబడినా నీ ఆత్మను బలముగా వారి మీద పంపుచుండగా ఆ చిక్కుముళ్ళని విడిపోవును గాక. యేసునామములో సాతాను కట్టిన శంకులు తెగిపోవును గాక. ఈ రాత్రి నెమ్మదితో పండుకొని సురక్షితంగా కాపాడబడినట్లుగా నీ అగ్ని కంచి వేసి మమ్మల్ని కాపాడండి. మీ చిత్తములో కొనసాగే కృప అందరికీ దయచేయమని యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీరందరికీ చక్కని నిద్ర దయచేసి తెల్లవారు లేచి కృపను మాకిమ్మని క్రీస్తు యేసు నామములో అడిగి వేడుకుంటున్నామా పరలోకపు తండ్రి. ఆమేన్.
ఈ వాగ్దానం మీతోనే ఉంచుకోకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అనేకులు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమని తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేయని వారు కూడా సబ్స్క్రైబ్ చేయండి. గుడ్ నైట్. గాడ్ బ్లెస్ యూ.